హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యుఎస్లో ప్రీమౌంట్లో మా ఇంటికి దగ్గరలోనే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మార్కెట్ పెట్టారంటండి. సర్నేసి మేము అక్కడికి వెళ్ళాము చూడడానికి. కానీ కార్ పార్కింగ్ అయితే మాకు దొరకలేదండి. ఎందుకంటే అప్పటికే జనాలు ఫుల్గా వచ్చేసినారు. సరే ఎట్లా ఒకట్లా చూసుకొని కార్ అయితే పార్కింగ్ చేసి లోపలికి వచ్చాము. లోపలికి వచ్చి చూస్తే అక్కడైతే జనాలు ఫుల్గా ఉన్నారండి. దాంట్లో ఎక్కువ మంది మన ఇండియన్సే ఉన్నారు. ఈ పండ్లు కూరగాయలు మొత్తం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అన్నీ ఆర్గానిక్ అంట. సరేనేసి మేము వెళ్ళి అయితే అక్కడ చూసాము. ఏవి చూసినా చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. మేము మాకు కావాల్సినటివన్నీ మేము కొనుక్కున్నామండి. రేట్లు అయితే చాలా ఎక్కువ. మేము ఎప్పుడు కొనే వాటితో పోల్చుకుంటే ఇవి ఇంకా డబుల్ రేట్లు అండి, ఎక్కువ ఉన్నాయి. సరేనేసి ఇంకా బాగున్నాయి అనేసి కొనుక్కున్నాము. అక్కడ వచ్చిన మన ఇండియన్స్ మొత్తం కొనుక్కుంటున్నారండి. కూరగాయలు పండ్లు అన్నీ. కూరగాయలు కూడా అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. అదేవిధంగా పండ్లు అన్ని రకాల పండ్లు ఉన్నాయి. కానీ అన్నీ చాలా బాగున్నాయి. అందుకనేసి ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అవి మేము కావాల్సినవి కొనుక్కున్న తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ ఫ్రూట్స్ అండి, చూశారు కదా. ఫ్రూట్స్ ఏం చేశారంటే వాళ్ళు కట్ చేసి శాంపుల్కి అందరికి తినడానికి ఇస్తున్నారు. పోయిన వాళ్ళకంతా తినడానికి మనం ఏది అడిగితే అది ఇస్తున్నారండి వాళ్ళు. ఆ ఫ్రూట్స్ అంతా అవి మనకు నచ్చితేనే మనం కొనుక్కోవచ్చు. అది మన ఇష్టం అండి. నచ్చకపోతే వచ్చేయచ్చు. అక్కడికి వచ్చిన వాళ్ళు అయితే మొత్తం మంది ఫ్రూట్స్ తింటూనే ఉన్నారండి. వాళ్ళు మనం ఎన్ని అడిగినా ఇస్తూనే ఉన్నారు. కాబట్టి మొత్తం మంది తీసుకొని తింటూనే ఉన్నారు. చూస్తున్నారు కదండి కూరగాయలు, మీకు కూడా తెలిసిన ఎంత ఫ్రెష్గా ఉన్నాయన్నీ. మన ఇండియన్స్ వచ్చి ఎక్కడికి వెళ్ళినా బాగా కూరగాయలు పండ్లు బాగా కొంటారండి. ఇక్కడ వాళ్ళు ఏం కొనుక్కుంటారు, యూఎస్లో వాళ్ళు ఏం కొనుక్కుంటారు నాకైతే తెలియదు. అక్కడ చూసినంతట్లో మన వాళ్ళే ఎక్కువ కొంటున్నారు. ఇది చూశారండి, ఇది పుట్టకుక్కలు ఇవి కూడా పెట్టున్నారు ఈ మార్కెట్లో. అడిగితే ఇవి కూడా ఆర్గానిక్ అనేటండి, ఫ్రెష్గా ఉండేదైతే. ఇవన్నీ చూసేసిన తర్వాత మేము ఇంటికి తిరుక్కున్నాము. 1 అవర్ అయింది మాకు ఇక్కడే. ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.